Okay. Well, in today's class, we are going to learn about user interface design. So, what it is a థర్డ్ యూనిట్ సెకండ్ చాప్టర్. థర్డ్ యూనిట్లో మనము సెకండ్ చాప్టర్ నేర్చుకుంటున్నాము. ఈ సెకండ్ చాప్టర్లో ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ గురించి డిస్కస్ చేస్తాము. సో యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, సో ఎందుకు ఇది నేర్చుకోవాలి, దీని నీడ్ ఏంటి అంటే, బేసిక్గా మనం ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అయినా సరే డెవలప్ చేసాము అంటే, సో డెవలప్ చేసిన తర్వాత దాన్ని యూస్ చేయాలి కదా, దాన్ని ఎలా యూస్ చేయాలి, ఓకే, దాన్ని ఎలా యూస్ చేయాలి. ఇప్పుడు ఏ అప్లికేషన్ అయినా మనం కంప్యూటర్లోనో లేదు అంటే మన మొబైల్లోనో డౌన్లోడ్ చేసుకొని లేదు ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేస్తాం, అవునా కాదా? సో అలా యూస్ చేయాలి అంటే ఫస్ట్ ఎవరైతే యూజర్ కానీ కస్టమర్ కానీ ఉంటారో వాళ్ళు ఎలా మన అప్లికేషన్తో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళు ఎలా మన అప్లికేషన్తో ఇంటరాక్ట్ అవ్వాలి. సో ఆ ఇంటరాక్ట్ అవ్వడానికి మనం డిజైన్ చేసే ఓకే ఫ్రంట్ పేజ్ అనొచ్చు, ఓకే ఇంటర్ఫేస్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అంటే ఒక ఫ్రంట్ పేజ్, ఆ పేజ్ని ఇక్కడ ఏమంటారు అంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటాము. ఇప్పుడు ఏ అప్లికేషన్ అయినా సరే మనము మనం యూజ్ చేసుకోవడానికి డెవలప్ చేస్తామా, లేదు. మనం ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేసినా అది కస్టమ్ బేస్డే ఉంటుంది. అంటే ఏంటి, కస్టమర్కి రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా కస్టమర్కి ఏం కావాలో దానికి తగ్గట్టుగానే మనం ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని రెడీ చేస్తాము, తయారు చేస్తాము. దాన్ని రెడీ అంటే ఐ మీన్ డెవలప్ చేస్తాం అనమాట. సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని మనం డెవలప్ చేసాము అంటే దాన్ని యూజ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మనమైతే కాదు, ఓకేనా. అంటే అతను ఆ బిజినెస్లో ఎవరైతే కస్టమర్స్ ఉంటారో అందులో అతను పెట్టుకుంటాడు. దానికోసం మనం సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నాం. అప్పుడు అతను కానీ లేదంటే అతనుకున్న మళ్ళీ ఎండ్ యూజర్స్ కానీ ఆ ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలి, ఆ ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలి, ఎవ్రీథింగ్ కోడింగ్ రూపంలో ఉంటే ఎవరైనా యూజ్ చేస్తారమ్మా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందా యూజ్ చేయడానికి, లేదు, ఓకేనా. నువ్వు బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి కోడ్ రన్ అయినా కానీ ఫ్రంట్ గ్రౌండ్లో యూజర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో యూజర్కి అర్థమయ్యే విధంగా ఆప్షన్స్, బటన్స్ అవన్నీ మనం క్రియేట్ చేయాలి, ఓకే. దాన్ని ఏమంటారు అంటే ఇంటరాక్టివ్ పేజ్, ఓకే, ఫర్ ద యూజర్, ఇంటరాక్టివ్ పేజ్ ఫర్ ద యూజర్. సో వాటినే యూజర్ ఇంటర్ఫేసెస్ అంటారు, ఓకేనా. ఇక్కడ చూడండి, ద యూజర్ ఇంటర్ఫేస్, సారీ, ఓకే, యూజర్ ఇంటర్ఫేస్ ఈజ్ అన్ ఇంటరాక్టివ్ సిస్టమ్, ఓకే, దట్ హెల్ప్స్ టు ఆపరేట్ అండ్ కంట్రోల్ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ of a application. Why are we using this interfaces? Okay, these interfaces are used to సారీ, అండ్ ఈ యూజర్ ఇంటర్ఫేసెస్ మనం ఏదైతే రెడీ చేస్తామో ఆ యూజర్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసే మన కస్టమర్ అనేవాళ్ళు మనం డెవలప్ చేసిన అప్లికేషన్ని వాడతారు. యూజర్ ఇంటర్ఫేసెస్ అనేవి ఎలా ఉంటాయి అంటే జస్ట్ వాటికి సమ్ బటన్స్, ఓకే బటన్స్, క్లోజ్ బటన్స్ అండ్ సమ్ గ్రాఫిక్స్. సో మనము వాళ్ళకి అంటే ఒక యూజర్కి ఎంత కంఫర్టబుల్గా ఉండేటట్లుగా మనం డిజైన్ చేయగలుగుతామో అంత కంఫర్టబుల్గా డిజైన్ చేసి మనము ఇస్తామన్నమాట. వాటిని బట్టి అతను సో మీకు ఏదైనా అవసరమైతే ఈ బటన్ క్లిక్ చేయండి, ఇంకేదైనా అవసరమైతే ఈ బటన్ క్లిక్ చేయండి, ఇలా చెప్పి మనం డిజైన్ చేసాము, అవునా. సో వాటిని యూజర్ ఇంటర్. అలాగే కాదు, అదే కాకుండా మనం ఫోన్లో స్పీడ్ డయల్స్ కూడా పెట్టుకోవచ్చు, ఓకే. 1 నెంబర్ నొక్కితే మదర్కి కాల్ వెళ్తుంది, నెంబర్ 2 అంటే మనం అటాచ్ చేసుకుంటాం. అంటే స్పీడ్ డయల్స్ కొన్ని పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాము అంటే ఓకే, వాళ్ళకి ఆ టైంలో ప్రతిరోజు ఆ నెంబర్ టైప్ చేసే అంత
టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి, యాజ్ వెల్ యాజ్ లేదు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటుంది కాబట్టి మనం లోపల అంటే ఇప్పుడు కొంచెం తెలుగులో కూడా మనం నేమ్స్ సేవ్ చేసుకోవచ్చు. బట్ ఒకప్పట్లో మొబైల్స్ ఇంగ్లీష్‌లోనే ఉండేవి కాబట్టి, ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. అంటే ఆ పేరు ఎవరిదో వాళ్ళకి తెలీదు కాబట్టి, ఇలాంటి వాటి కోసం మనం ఏం చేస్తామంటే స్పీడ్ డయల్స్ అటాచ్ చేసి ఇస్తామనమాట. కొంచెం ఇంట్లో ఎల్డర్స్ ఎవరన్నా ఉన్నారు అనుకుంటే. అదేంటి? అది గూడా ఒక ఇంటర్‌ఫేసే. ఎందుకు? సో, అంటే కొంచెము పెద్దవాళ్ళకి నంబర్స్ టైప్ చేయడం డిఫికల్ట్‌గా ఉండొచ్చు. లేదు అంటే వాళ్ళు ఇంగ్లీష్‌లో ఉన్న ఆ పేరు ఎక్కడుందో ఏంటో చెక్ చేసుకొని, వాళ్ళ నంబర్‌కి ఫోన్ చేయడం కష్టంగా ఉండొచ్చు. దాన్ని ఓవర్‌కమ్ జేయడానికి ఈ స్పీడ్ డయల్స్ అవి ఇవి మనము సెట్టింగ్స్‌లో అప్లై చేసి ఇచ్చేస్తామనమాట. అప్పుడేం చెప్తాం, "నువ్వు నాకు ఫోన్ చేయాలంటే 1 బటన్ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా నాకు ఫోన్ వచ్చేసిద్దని" చెప్తాం. అవునా కాదా? సో, అది గూడా ఏంటి ఒక కైండ్ ఆఫ్ యూజర్ ఇంటర్‌ఫేస్. అంటే యూజర్ అనేవాళ్ళు మన అప్లికేషన్‌ని ఎంత సింప్లిఫై చేసి యూజ్ చేసుకోవాలో అంత సింపుల్‌గా మనం మనం డెవలప్ చేసి, డిజైన్ చేసి ఇవ్వాలి. యాక్చువల్‌గా ఇట్ ఈస్ ఏ మీడియేటర్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద అప్లికేషన్. మనం ఏదైతే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలప్ చేశామో, దానికి మనకి ఒక మీడియేటర్ అన్నట్టుగా గూడా చెప్పుకోవచ్చు. అవునా? రైట్. సో, ఇట్ కంట్రోల్స్ అండ్ ఆపరేట్స్ ద హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్. ఓకేనా? ఇక్కడ మీరొక డయాగ్రమ్ చూసారంటే ఇక్కడ యూజర్ సింబల్ ఉంది. యూజర్ అనేవాళ్ళు మన కంప్యూటర్‌తో ఎలా ఇంటరాక్ట్ అవుతారు? బై యూజర్ ఇంటర్‌ఫేస్. ఓకే. యూజర్ ఇన్‌పుట్ ఇస్తాడు. యూజర్‌కి అవుట్‌పుట్ కనిపిస్తుంది. ఓకేనా? ఈ మధ్యలో మనకి ఏదైతే కనపడుతుందో అవంతా యూజర్ ఇంటర్‌ఫేస్ అంటారు. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు ఫైల్స్ తీసుకొస్తున్నాము, కంప్యూటర్‌లో సేవ్ జేసుకుంటున్నాము. లేదు నెట్ నుంచి ఒక మూవీ డౌన్‌లోడ్ జేస్తున్నాము, మన కంప్యూటర్‌లో సేవ్ చేసుకుంటున్నాము. సో, మూవీ ఎలా డౌన్‌లోడ్ చేసేటప్పుడు మనకి ఎగ్జాక్ట్‌గా అది ఎలా డౌన్‌లోడ్ అవుతుంది, మనం సేవ్ చేసినప్పుడు ఫిజికల్‌గా అది ఎలా లోపల స్టోర్ అవుతుంది, అదంతా మనకు కనపడుతుందా అమ్మా? కనిపించదు. కాకపోతే యూజర్‌కి డౌన్‌లోడ్ చేసేటప్పుడు ఇంతవరకు డౌన్‌లోడ్ అయింది, ఇంతవరకు డౌన్‌లోడ్ అయిందా అని కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్, ఫీడ్‌బ్యాక్స్ కనపడతా ఉంటాయి. డౌన్‌లోడ్ అయిన తర్వాత ఆ ఫైల్ ఎక్కడ పెట్టాలో మనము ఈ డ్రైవ్, సి డ్రైవ్, డి డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ అని చెప్పేసి మెమరీని మనము డ్రైవ్స్ కింద డివైడ్ చేసుకొని దాంట్లో సేవ్ చేసుకుంటాము. అంతవరకే కనపడిద్ది గానీ, ఎగ్జాక్ట్‌గా ఆ ఫైలు మన కంప్యూటర్ మెమరీలో ఎక్కడ సేవ్ అవుతుంది, ఎంత మెమరీ స్పేస్ తీసుకుంటుంది. సో, దానికి సంబంధించినయి మనకన్నీ తెలుస్తున్నాయా? లేదు. అవునా కాదా? సో, ఇక్కడ అంటే మనం యూజ్ చేసే మన రెగ్యులర్ కంప్యూటర్, ఫోను ఎవ్రీథింగ్ ఇవన్నీ యూజర్ ఇంటర్‌ఫేసెసే. నాట్ ఓన్లీ అప్లికేషన్ ఒక్కటే కాదు. ఏదైనా ఇక్కడ మనం యూజర్ ఇంటర్‌ఫేస్ కిందనే చెప్పుకోవాలి. వాట్సాప్ యూజ్ చేస్తున్నాము, ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నాము, ఫేస్‌బుక్ యూజ్ చేస్తున్నాము, జీమెయిల్ యూజ్ చేస్తున్నాము. సో, ఇవన్నీ మనం అప్లికేషన్స్ యూజ్ చేసుకుంటున్నాం గానీ, రియల్‌గా వాటి డేటాస్ ఎలా సేవ్ అవుతాయి, ఎక్కడ సేవ్ అవుతాయి, అవి ప్రాసెస్ చేసేటప్పుడు ఎలా ప్రాసెసింగ్ జరుగుతుంది, ఇవన్నీ మనకేమన్నా కనబడతాయా? కనపడవు. అవునా కాదా? మనం ఒక మెయిల్ పంపిస్తున్నాము. ఓకే. ఏదైనా కంపెనీకి ఏమంటారు అప్లికేషన్ పెట్టుకుంటున్నాం జాబ్ కోసము. సో, అప్లికేషన్ పంపించుకున్నప్పుడు జస్ట్ ఆ మెయిల్ ఐడీ రాస్తాము. వాటి సబ్జెక్ట్‌లో రిక్వెస్ట్ ఫర్ సో అండ్ సో పొజిషన్ ఏదో పెడతాము. కింద మన రెజ్యూమే అటాచ్ చేస్తాము. సెండ్ కొడుతున్నాము. అది ఎలా వెళ్తుంది? ఓకేనా? వాళ్ళకెలా రీచ్ అవుతుంది? సో, మన కంప్యూటర్‌లో అదెలా సేవ్ అవుతుంది? మన ఈమెయిల్ అడ్రెస్‌లో. సో, ఎవ్రీథింగ్ అనేవి మనకి ఎగ్జాక్ట్‌గా తెలీవు. కానీ ఇవన్నీ గూడా ఏమంటారు? యూజర్ ఇంటర్‌ఫేసెస్ అనే చెప్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు యూజర్ ఇంటర్‌ఫేస్ అంటే ఒక క్లారిటీ వచ్చిందా? సో, అలాంటి యూజర్ ఇంటర్‌ఫేసెస్‌ని మనం ఎలా డిజైన్ చేస్తాము? ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి అప్లికేషన్‌కి యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంది. మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో నడిచే ఏ కోడ్ మనకి కనపడదు. అవునా కాదా? మీరు ఈ కోడ్స్ ప్రతి ఒక్క దానికి జీమెయిల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దానికి మీరు కోడ్ చూడొచ్చు. చూడొచ్చా? చూడలేదా? మీకు ఐడియా ఉంది గదా! ఓకే. సోర్స్ కోడ్ అనేది ప్రతి ఒక్క దానికి కనపడతనే ఉంటాయి. ఆ సోర్స్ కోడ్‌లనేది మనకి ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌లో అవి రన్ అవుతాయి గాబట్టే మనకి ఈ ఫ్రంట్ గ్రౌండ్‌లో ఇవన్నీ వేరే వేరేయి కనపడతాయి. లేకపోతే ఎలా ఉంటాయమ్మా? ఉండదు గదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మీకు ఈ స్క్రీన్ కనపడుతుందా అమ్మా? ఇప్పుడు నేను జీమెయిల్ స్క్రీన్ ఏదో తీసుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఐ థింక్ ఇది కనపడుతుందనుకుంటాను.
సో, ఇక్కడ సపోజ్ మనకి ఈ పేజ్ ఇక్కడ ఉండింది అంటే, ఈ పేజ్ నాకిలా కనపడడానికి ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌లో కోడ్ ఎలా ఉంది? ఓకే. ఇక్కడ చూడండి మీకు నేనేం చేయలేదు. జస్ట్ కర్సర్ ఇక్కడ ఎంప్టీ ప్లేస్ మీద పెట్టాను. రైట్ క్లిక్ ఇచ్చాను. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ ద పేజ్ సోర్స్. అంటే ఈ పేజ్ అంటే ఈ మిడిల్‌లో నాకిలా ఒక లిస్ట్ కనపడడానికి, లెఫ్ట్, రైట్ ఖాళీగా ఉండడానికి, ఇక్కడ కొన్ని బటన్స్ ఇదంతా ఎలా ఈ పేజ్ డిస్‌ప్లే అవుతుందని చూడడానికి ఓకే. పేజ్ సోర్స్ క్లిక్ చేశామనుకోండమ్మా ఇంకొక న్యూ ట్యాబ్ మీకు ఓపెన్ అవుతుంది. ఆ న్యూ ట్యాబ్‌లో ఆ పర్టిక్యులర్ పేజ్ అలా ఉండడానికి కావాల్సిన కోడ్ అంతా మీకు కనపడుతుంది ఇక్కడ. అర్థమవుతుందా? ఇదేంటి హెచ్‌టీఎంఎల్ కోడ్. ఓకేనా? ఇలా మీకు అంటే ఇదేంటి బ్యాక్‌గ్రౌండ్‌లో మనం రన్ అయ్యే ఒక డెవలపర్ రాసిన కోడ్ ఇదంతా. ఓకే. ఒక డెవలపర్ ఇంత కోడ్ రాస్తేనే మీకు ఓకేనా? ఈ పేజ్ ఇలా కనపడుతుంది. సో, ఆటోమేటిక్‌గా దీన్నేమంటారు? ఇది ఒక యూజర్ ఇంటర్‌ఫేసే. అవునా కాదా? ఇదేంటి ఒక యూజర్ ఇంటర్‌ఫేసే. ఇదే కాదు మీరు సపోజ్ గూగుల్ తీసుకోండి. ఇంక ఏది తీసుకున్నా మన కాలేజ్ వెబ్‌సైట్ తీసుకోండి. ఏదన్నా తీసుకోండి. ప్రతి ఒక్కటి అది అలా ఎందుకుంది? అలా ఉండడానికి రీజన్ ఏంటి అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఇప్పుడు ఇది గూగుల్ ఉంది చూసుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా? ఈ ఈ ఈ గూగుల్ ఏంటి? ఈ పేజ్‌లో ఇక్కడ ఈ మిడిల్‌లో ఇన్ని లెటర్స్ రావాలి. ఈ సెర్చ్ ఇంజిన్ బటన్ రావాలి. గూగుల్ సెర్చ్ అనే బటన్ రావాలి. ఐయామ్ ఫీలింగ్ లక్కీ అనే ఈ బటన్ రావాలి. సో, కింద ఇదంతా ఎవ్రీథింగ్ ఇది ఇలా కనపడడానికి మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంత కోడ్ ఉంటదో చూడండి. ఓకేనా? ఇంత కోడ్ ఇలా ఉంది కాబట్టే ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంది కాబట్టే మనము ఈజీగా సెర్చ్ ఇంజిన్‌లో ఏదో డేటా టైప్ చేస్తున్నాము. మనం టైప్ చేసిన డేటాకి అది ఇమ్మీడియేట్‌గా మనకేంటి అంటే డేటా అనేది రిట్రీవ్ చేస్తుంది కదా! అవునా? సో, ఇలాగనమాట. రైట్. ఇప్పుడు దీన్ని గూడా ఏమనొచ్చు? ఇది గూడా ఒక ఇంటర్‌ఫేసే. యూజర్ ఇంటర్‌ఫేసే. దీంట్లో ఏమేమున్నాయి? జస్ట్ చూడండి. ఒక గూగుల్ అనే వర్డ్ ఉంది. ఆ వర్డ్‌కి గూడా ప్రతి లెటర్‌కి ఒక్కొక్క కలర్ పెట్టారు. అండ్ ఒక సెర్చ్ ఇంజిన్ బార్ ఉంది. ఈ సెర్చ్ ఇంజిన్ బార్‌లో మనం ఇక్కడి నుంచి ఏదైనా టైప్ చేయొచ్చు. లేదు డైరెక్ట్‌గా మనము వాయిస్ ఇన్‌పుట్ ఇవ్వాలంటే ఇక్కడ ఈ సింబల్ ఉంది గదా! ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అది వాయిస్ ఇన్‌పుట్ తీసుకుంటుంది. తర్వాత ఈ సెర్చ్ బటన్ నొక్కాలి. ఇట్లా ప్రతి ఒక్కటి ఇవన్నీ ఇదిలా మనం ఎలా పెట్టాము అంటే బికాస్ ఇట్లా ఇస్తే మనకి యూజర్‌కి అర్థమవుతుంది. దీన్నే యూజర్ ఇంటర్‌ఫేస్ అంటారు. ఈ ఇంటర్‌ఫేస్ యూజ్ చేసి మనం ఏ కైండ్ ఆఫ్ వర్క్ అయినా చేసుకోవచ్చు. అంతేకాని ఇలా లేకుండా కోడింగ్ రూపంలో ఉంటే మనం ఏదైనా వర్క్ చేసుకుంటామా? చేసుకోలేము. మనం యూజ్ చేస్తాం అప్లికేషన్స్, యూజ్ చేయలేము. ఇప్పుడు మనం గేమ్స్ వాడుతున్నాము. గేమ్స్ యూజ్ చేయాలి అంటే, అంటే గేమ్స్ వాడాలి అంటే ఎలా? ఆన్‌లైన్ గేమ్స్. సో, అందులో చాలా చాలా రకాల గేమ్స్ ఉన్నాయి కదా మీకు. సో, వాటిలో అన్నిటిలో మీకు బయట కనపడే ఇవంతా వేరు, బ్యాక్‌గ్రౌండ్‌లో నడిచే రన్నింగ్ అయ్యే కోడ్ డిఫరెంట్‌గా ఉంటది కదా! అది ఏ లాంగ్వేజ్‌లో అయినా ఉండొచ్చు. ఓకేనా? కానీ మనకు ఫ్రంట్ గ్రౌండ్‌లో కనిపించే వాటిని ఏమంటారమ్మా? యూజర్ ఇంటర్‌ఫేస్ అంటారు. ఓకే. అర్థమవుతుందా? సో, ఇంకొకటేంటంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఇంకొకటి నేను చూపిస్తాను. ఈ సైడ్ మీకు కొన్ని కనపడుతున్నాయి కదా! ఓకే. ఇది గూడా ఏంటి ఒక యూజర్ ఇంటర్‌ఫేసే. ఓకే. యూజర్ ఇంటర్‌ఫేస్‌లో ఏమేమి కనపడుతున్నాయి? ఈ పైనొచ్చేసి మెనూస్. ఫైల్ మెనూ, హోమ్ మెనూ, షేర్ మెనూ, వ్యూ మెనూ ఇవన్నీ మెనూ బార్ అంటారు. ఈ మెనూస్‌లో ఒక్కొక్క దాంట్లో క్లిక్ చేస్తే ఒక లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ మీకు కనపడుతూ ఉంటాయి. మళ్ళీ అంటే ఆప్షన్స్. ఓకే. వీటిని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆపరేషన్స్ పెర్ఫార్మ్ అవుతూ ఉంటాయి. అర్థమైందా? అలాగే మీకిక్కడ కొన్ని సైడ్‌లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్‌ని ఏమంటారు అంటే ఆహ్, నావిగేషన్ అంటారు. యాక్చువల్‌గా ఈ ఆప్షన్స్ ఇక్కడ సైడ్ ఉన్నాయి కదా! సో, మనం ఏమేం ఫైల్స్ ఓపెన్ చేస్తుంటామో అవన్నీ ఇక్కడ సైడ్‌లో మనకి కనపడుతూ ఉంటాయి. వీటిని నావిగేషన్ అంటారు. ఇక్కడ కింద సెర్చ్ అన్నీ కనపడుతూ ఉంటాయి. ఓకే. ఇది నార్మల్‌గా ఒక డాక్యుమెంట్స్ ఫోల్డర్ అన్నట్టు. ఓకే. సో, ఇలా మనకి ఓహ్! సారీ ఇది కనపడుతుందా మీకు? ఓకే. మీకు గూగుల్ వరకే కనపడింది కదా ఇప్పటిదాకా? సారీ. ఓకే. మేము మళ్ళీ మీకొచ్చేసి డాక్యుమెంట్స్‌కి వెళ్ళామనుకోండి. సో, ఇది చూడండి ఇప్పుడు. ఇక్కడ ఏంటి అంటే
ఇది గూడా మీకేమవుతుంది అంటే, ఈ డాక్యుమెంట్స్ అనే ఒక ఫోల్డర్ నేను ఓపెన్ చేశాను. ఇది గూడా ఒక యూజర్ ఇంటర్‌ఫేసే. ఈ యూజర్ ఇంటర్‌ఫేస్‌లో ఏమేమున్నాయి? మెనూస్ ఉన్నాయి. ఫైల్ మెనూ, హోమ్ మెనూ, షేర్, వ్యూ. సో, ఈ మెనూస్ అన్నీ మళ్ళీ ఏంటి? నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం కొన్ని టాస్క్స్ పెర్ఫార్మ్ చేయొచ్చు. ఓకేనా? ఇదంతా సమ్ ఏరియా. అంటే ఈ డాక్యుమెంట్స్‌లో మనం ఇక్కడ ఏ ఫైల్స్ సేవ్ చేసుకున్నా అవన్నీ ఇక్కడికొస్తాయి. అండ్ ఆఫ్టర్ థట్ ఇక్కడ మా సైడ్‌లో మనకేంటి అంటే నావిగేషన్ లిస్ట్ ఉంటుంది. మనం ఏమేమి ఓపెన్ చేస్తున్నామో, ఫ్రీక్వెంట్‌గా ఓపెన్ చేసే లిస్ట్ అంతా ఇక్కడ మీకు ఈ సైడ్‌లో ఎక్స్‌క్యూజ్ మీ డిస్‌ప్లే అవుతుంది. అర్థమైందా? ఇది గూడా ఒక యూజర్ ఇంటర్‌ఫేసే. ఓకే. సో, ఇవన్నీ యూజర్ ఇంటర్‌ఫేసెస్. లెట్ అస్ మూవ్ టు అవర్ కాన్సెప్ట్. రైట్. సో, ఇప్పటి వరకు మనము యూజర్ ఇంటర్‌ఫేసెస్ గురించి చూసాము. అండ్ ఈ యూజర్ ఇంటర్‌ఫేసెస్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఒక హ్యూమన్ బీయింగు ఆ అప్లికేషన్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ యూజర్ ఇంటర్‌ఫేసెస్ అనేవి యూజ్ చేస్తాము. ఓకేనా? దట్ ఈస్ బేసిక్ ఓకే థింగ్ రిగార్డింగ్ దిస్ యూజర్ ఇంటర్‌ఫేస్. అండ్ మనకి ఒక హెచ్‌సీఐ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుందమ్మ. ఓకేనా? నిజంగా ఆ హెచ్‌సీఏ అనే సబ్జెక్ట్ మీకు ఐ థింక్ ఫోర్త్ ఇయర్‌లో వస్తుందేమో. ఫోర్త్ ఇయర్‌లోనే ఉంటుంది. ఈ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అనేది ఒక కంప్లీట్ సబ్జెక్ట్ అనమాట. ఈ సబ్జెక్ట్‌లో ఏం నేర్చుకుంటాము అంటే, అసలు హ్యూమన్ బీయింగ్ అంటే హ్యూమన్ బీయింగ్ అనేవాళ్ళు కంప్యూటర్‌తో ఎలా ఇంటరాక్ట్ అవుతారు. ఓకేనా? సో, ఇది మొత్తం కంప్లీట్‌గా ప్రతి ఇన్ఫర్మేషన్ గురించి చెప్తుంది. అంటే ఈవెన్ ఇందులో కీబోర్డ్ ఎలా యూజ్ చేస్తాము, మౌస్‌తో ఎలాంటి ఆప్షన్స్ యూజ్ చేస్తాము, అండ్ అసలు యూజర్ ఇంటర్‌ఫేసెస్ ఎలా ఉంటాయి, ఎలా డిజైన్ అవుతాయి, మొత్తం ఎవ్రీథింగ్ ఈ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అనే సబ్జెక్ట్‌లో నేర్చుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు దీంట్లోనే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ యూజర్ ఇంటర్ఫేస్. ఒకవేళ ఒక గుడ్ ఐ మీన్ ఒక ఇంటర్ఫేస్ అనేది గుడ్ ఇంటర్ఫేస్ అనేది ఎప్పుడు అంటాము అంటే, ఓకే, దానికోసం కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సపోజ్ సపోజ్ ఓకే, దట్ ఇంటర్ఫేస్ మే బి ఏ ఓకే, యూజబిలిటీ ఆఫ్ దట్ ఇంటర్ఫేస్ ఈజ్ వెరీ గుడ్. ఓకే. అండ్ ఫీడ్‌బ్యాక్. యూజబిలిటీ అంటే ఏంటమ్మా? మనం దేనికోసం వర్క్ చేస్తున్నామో, ఓకే, అది అన్ని పర్పసెస్ కోసం మనం ఆ అప్లికేషన్ దేనికోసం డెవలప్ చేయించి, డిజైన్ చేయించామో, వాటి పర్పసెస్‌కి అది 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వర్క్ అవుతుంది అంటే, దాన్ని యూజబిలిటీ అంటారు. దాంతో పాటు అది ఎఫిషియెంట్‌గా వర్క్ అవుతుందా లేదా? ఓకే, ఫాస్ట్‌గా వర్క్ అవుతుందా లేదా? లేదంటే ఏ ఎర్రర్స్ లేకుండా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, నార్మల్ ఆర్ నాట్. ఇలాంటి అంటే మనం యూజ్ చేసేటప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రైజ్ అవ్వకుండా అది ప్రాపర్‌గా వర్క్ అవుతే దాన్ని యూజబిలిటీ అంటారు. సో, ఇఫ్ దట్ యూజబిలిటీ ఈజ్ బావుంది అనుకుంటే ఇట్స్ ఏ గుడ్ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పొచ్చు. అండ్ ఫీడ్‌బ్యాక్ అంటే ఏంటి అంటే, సపోజ్ మనం ఏదన్నా వర్క్ డౌన్‌లోడ్ చేస్తున్నామమ్మా. డౌన్‌లోడ్ చేసేటప్పుడు గాని, అప్‌లోడ్ చేసేటప్పుడు గాని మనకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ వస్తుంటాయి. సో, 12% కంప్లీటెడ్, 30% కంప్లీటెడ్, 50% కంప్లీటెడ్, 90% కంప్లీటెడ్. అంటే అదేంటి అంటే అదొక ఫీడ్‌బ్యాక్ లాగా మనం చేసే వర్క్‌కి అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తుంది. ఫీడ్‌బ్యాక్ ఇస్తుంది. అలా చేయడం వల్ల ఏంటంటే యూజర్‌కి ఒక క్లారిటీ వస్తుంది. ఎంతసేపు మనకి ఈ ఈ వీడియో అప్‌లోడ్ చేయడానికి పడుతుంది. లేదు ఈ వీడియో డౌన్‌లోడ్ చేయడానికి టైం పడుతుంది. ఓకే. లేదు అంటే ఈ సాఫ్ట్‌వేర్ మనకు దాంట్లోకి డౌన్‌లోడ్ చేసుకోవడానికి టైం పడుతుంది అనేది. ఓకే. నాట్ ఓన్లీ దట్ కొన్ని నోటిఫికేషన్స్, కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ వస్తాయి. మనం కొన్ని కొన్ని ఆప్షన్స్ క్లిక్ చేస్తున్నాం అనుకోండి. సో, డోంట్ యూజ్ దిస్ ఆప్షన్. లేదు అంటే సో అండ్ సో బటన్ మీరు చెక్ చేసిన తర్వాత ఇది క్లిక్ చేయండి. ఓకేనా. కొన్ని చెక్ బాక్సెస్ ఉంటాయి. ఆ చెక్ బాక్సెస్ మనం క్లిక్ చేస్తేనే సబ్మిట్ బటన్స్ వర్క్ అవుతాయి. లేకపోతే వర్క్ అవ్వవు. సో, అది ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. మనం ఏదైనా అప్లికేషన్ ఫిలప్ చేసినప్పుడు ఏదైనా ఫీల్డ్ మర్చిపోయి సబ్మిట్ నొక్కామనుకోండి, అది ఆటోమేటిక్‌గా రీడైరెక్ట్ చేస్తుంది ఆ ఫీల్డ్‌కి. అవునా కాదా? సో, అలాంటియన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తాయంటే ఫీడ్‌బ్యాక్‌లో వస్తాయి. నెక్స్ట్ రెస్పాన్సివ్‌నెస్. అంటే రెస్పాన్సివ్‌నెస్ అంటే ఏంటి? మనం అడిగినట్టుగానే వర్క్ మనకి జరుగుతుందా? ఓకేనా. ఇప్పుడు నేను గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లోకి వెళ్ళి నాకేదో ఒక సపోజ్ ఏమంటారు
సో, ఈరోజు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది పీపీటీస్ అనేది నేను డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఎస్సీ పీపీటీస్ గురించి అడిగాననుకోండి. సో, ఎస్సీనే అది ఇవ్వాలి. అంటే రెస్పాన్స్ అనేది కరెక్ట్‌గానే ఇవ్వాలి. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఫాస్ట్‌గా రెస్పాండ్ అవ్వాలి నా వర్క్‌కి. అంటే అండి మనం పిలవగానే వర్క్ ఎవరైనా వచ్చారనుకోండి, బాగా వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారండి అంటారు. అవునా కదా! ఇప్పుడు మేమున్నాము. ఏదైనా క్లాస్‌లో క్వెషన్స్ అడిగామనుకోండి, కొందరు పిల్లలు యాక్టివ్‌గా ఆన్సర్స్ ఇస్తారు. వాటినేమంటారు, ఓకే. పిల్లలు బావున్నారండి, బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఓకే. అన్నట్టుగా చెప్పుకుంటాం. అవునా కదా! అంటే ఇక్కడ గూడా అంతే. మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో యూజర్ ఇంటర్‌ఫేస్ అది మనకు బాగా అంటే ఏ బటన్ క్లిక్ చేసినా ఇమ్మీడియేట్‌గా దాని యాక్షన్ అనేది జరుగుతానే ఉండాలి. ఎక్కడ డిలే అవ్వకూడదు. రెస్పాన్సివ్‌నెస్ అనేది ఎక్కడొస్తదంటే, ఫాస్ట్ రిప్లై ఫ్రమ్ ద సిస్టమ్ అది చూసుకుంటాము. నెక్స్ట్ యూజర్ గైడెన్స్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా ఫోర్త్ వన్ యూజర్ గైడెన్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ యూజర్‌కి ఏదన్నా ఇప్పుడు సపోజ్ హెల్ప్ అనే బటన్ ఉంటది అన్ని దగ్గర. ఈ హెల్ప్ అనే బటన్ ఎందుకు ఉంటది అంటే, ఏదన్నా అవసరమయ్యి ఏదన్నా ఆప్షన్ కస్టమర్‌కి ఎలా యూజ్ చేయాలో తెలియనప్పుడు గైడ్ లాంటి మాన్యువల్ గానీ, లేదు అంటే హెల్ప్ ఆప్షన్ గానీ మనం ప్రొవైడ్ చేస్తాము. అందులో అతనికి ఏ ఆప్షన్ గురించి కావాలన్నా గానీ సెర్చ్ చేసి దాని గురించి చదివి అర్థం చేసుకొని యూజ్ చేయొచ్చు. దాన్ని యూజర్ గైడెన్స్ అంటారు. మనకు అదే కాకుండా సిస్టమ్‌లోనే గాకుండా మనకి కొన్ని కొన్ని గ్యాడ్జెట్స్ కొన్నప్పుడు మాన్యువల్ యూజర్ గైడ్ గూడా ఇస్తా ఉంటారు. టీవీ గొన్నా, ఓకే. ఫ్రిడ్జ్ గొన్నా, ఏసీ గొన్నా, కొన్నిటికి మనకు ఒక చిన్న అంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి ఆ ప్రొడక్ట్‌ని అని చెప్పేసి మీకు ఈవెన్ ఫోన్స్‌లో గూడా వస్తది. ఫోన్ గొన్నా గానీ మీకొక చిన్న బుక్ ఇస్తాడు. వాటిని యూజర్ గైడెన్స్ అంటారు. అంటే హౌ టు యూజ్ దట్ పర్టిక్యులర్ ఓకే. ఐటెమ్ ఆర్ గ్యాడ్జెట్ అండ్ ఆల్సో దాంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్‌ని మనము దేనికోసం యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఆ యూజర్ గైడెన్స్‌లో ఉంటుంది. నెక్స్ట్ కంట్రోల్. కంట్రోల్ అంటే ఏంటి? మనం ఎంతవరకు ఆ ప్రొడక్ట్‌ని యూజ్ చేయాలో అంతవరకే యూజ్ చేయాలి. బియాండ్ దట్ ఓకే. మనం పర్మిషన్ ఇవ్వకూడదు. ఇప్పుడు సోర్స్ కోడ్ అనేది నేను చూసాను. కానీ నాకు ఎడిట్ చేసే రైట్ ఉండదు. ఇప్పుడు మనం మనం చూసాం 2, 3 సైట్స్ సోర్స్ కోడ్‌లనేవి ఇప్పుడు మనం విజిట్ చేసాం. గూగుల్‌ది ఒకటను నార్మల్‌గా ఇంకేదో జూమ్ వాళ్ళది ఒకటి 2 నేను సోర్స్ కోడ్‌లు ఓపెన్ చేశాను. సో, మనం అయి చూడగలుగుతాం గానీ, మనం వాటిని ఎడిట్ చేయలేము. ఒకవేళ ఎడిట్ చేసే రైట్ గూడా మనకిచ్చారనుకోండి, అసలది సాయంత్రం కల్లా కాదు, ఒక 10 నిమిషాల్లో చాలా మంది ఎడిట్ చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు. అవునా కావచ్చా? అవునా కాదా? సో, అలాంటియన్నమాట. అంటే ఏంటి, మనం చేసిన అంటే యూజర్‌కి ఎంత వరకు మనం దాని మీద యూజ్ చేసుకునే పర్మిషన్ ఇయ్యాలో అంతవరకే ఇవ్వాలి. బియాండ్ దట్ మనం పర్మిషన్స్ ఇవ్వకూడదు. బియాండ్ దట్ ఎవరెవరికి పర్మిషన్స్ ఉంటాయి? అడ్మిన్‌కుంటాయి. లేదు అంటే డెవలపర్‌కుంటాయి అంతే. ఓకే. అంతే తప్పితే జనరల్ యూజర్స్‌కి, కస్టమర్స్‌కి మనము అన్ని రైట్స్ ఇవ్వము కదా! ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా ఏదన్నా క్లిక్ చేసి ఏదన్నా చేశారనుకోండి, మొత్తం సాఫ్ట్‌వేరే ఖరాబయిపోతుంది. అవునా? పాడైపోతుంది. సో, అందుకని ఇవ్వమనమాట. ఓకే. అండ్ రోబస్ట్‌నెస్ అంటే ఏంటి? జస్ట్ ఎలాంటి ఫాల్ట్స్ రాకుండా మనకి ఒకవేళ ఫాల్స్ అక్కరైనా గానీ ఆటోమేటిక్‌గా అదే సెల్ఫ్ రెక్టిఫికేషన్ థింగ్స్ ఉండేటట్టుగా మనం కొన్ని క్రియేట్ చేసి ప్రోడక్ట్‌ని డెవలప్ చేస్తే ఎక్కువ కాలం ఆ ప్రోడక్ట్ మనకి ఎలాంటి ఎర్రర్స్ లేకుండా వర్క్ అవుతే దాన్ని రోబస్ట్‌నెస్ అంటాం ఇక్కడ. అర్థమైందా? ఫాల్ట్స్ ఫ్రీ. ఒకవేళ ఏమన్నా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫాల్స్ ఏమన్నా వచ్చినా గానీ ఓకే. సెల్ఫ్ సర్వీస్ ఇన్‌బిల్ట్‌లో మనం పెట్టి ఐ మీన్ డెవలప్ చేస్తామనమాట ప్రోడక్ట్‌ని. దాన్ని రోబస్ట్‌నెస్ అంటాము. ఓకేనా? సో, ఇవన్నీ మనము ఓకే. కన్సిడర్ చేసి యూజర్ ఇంటర్‌ఫేస్ క్రియేట్ చేస్తే దాన్ని గుడ్ యూజర్ ఇంటర్‌ఫేస్ అంటారు. ఓకేనా? సో, ఈ యూజబిలిటీలో ఇంకా కొంచెం పాయింట్స్ ఉన్నాయి. బట్ ఇన్ డీటెయిల్‌గా అయితే అవసరం లేదు. జస్ట్ ఇప్పుడొకసారి చూసండి. ఈ యూజబిలిటీలో మీకు ఎఫెక్టివ్‌నెస్, ఎఫిషియన్సీ, యూజర్ సాటిస్ఫాక్షను, ఈజీ టు లెర్న్, ఎర్రర్ టాలరెన్స్, ఫ్లెక్సిబిలిటీ, సింప్లిసిటీ, పోర్టబిలిటీ ఇవన్నీ జనరల్ వర్డ్సేనమ్మా. జనరల్‌గా మనం అన్ని చోట్ల విన్నాయి. జస్ట్ వన్స్ గో త్రూ దట్ యూ కెన్ అండర్‌స్టాండ్ ఈజీలీ. ఓకేనా? బై దిస్ we have finished off this topic. What it is characteristics of a good user interface. Okay, let us move to the next topic, that is basic concepts. Okay, the next one is a basic concepts. Basic concept is a user interface design is a key aspect to the
సక్సెస్ఫుల్ యూజ్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని బాగా యూజ్ చేసుకోవాలి అంటే మన యూజర్ ఇంటర్ఫేస్ అనేది మంచిగా ఉంటే, అంటే అన్నీ ఆ యూజర్ ఇంటర్ఫేస్లోనే కనపడుతూ విజిబుల్గా ఉంటే ప్రతి ఆప్షన్ని మనము ప్రాపర్గా యూజ్ చేసుకుంటాము. ఓకేనా? అవునా కాదా? సో జనరల్గా ఇక్కడ ఏంటంటే కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట ఈ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్కి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఓకే, ఇంటర్ఫేస్ డిజైన్ ఎలిమెంట్స్, విజువల్ డిజైన్ అండ్ హెల్ప్ డిజైన్. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ఏ ఇంటర్ఫేస్ డిజైన్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఇంటర్ఫేస్ డిజైన్ ఎలిమెంట్స్. So this interface design is a way of user interaction. ఓకే, ఇంటర్ఫేస్ డిజైన్ అంటే మనకు తెలుసు కదా, యూజర్ ఇంటరాక్ట్ అవ్వడానికి మనం బిల్డ్ చేసే ఒక వేనే యూజర్ ఇంటర్ఫేస్ అంటాము. ఓకే, ఇట్ ఇంటరాక్ట్స్ విత్ డిఫరెంట్ ఎలిమెంట్స్. దీస్ ఆర్ సారీ ఎస్, ఇంటర్ఫేస్ డిజైన్ ఎలిమెంట్స్లో మళ్ళీ మనకి ఏంటి అంటే మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి. అవేంటివంటే ఇన్పుట్ డిజైన్ కంట్రోల్, నావిగేషన్, ఫీడ్బ్యాక్ అండ్ అవుట్పుట్ డిజైన్. ఇన్పుట్ డిజైన్ కంట్రోల్ అంటే ఏంటమ్మా? సో కంట్రోల్ బటన్స్, మనం యూజ్ చేసే కంట్రోల్ బటన్స్, టెక్స్ట్ ఫీల్డ్స్, చెక్ బాక్సెస్, వీటన్నింటినీ ఇన్పుట్ డిజైన్ కంట్రోల్ అంటాము. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము. కొన్ని కొన్ని మనం అప్లికేషన్స్ ఫిల్ చేసి లాస్ట్లో సబ్మిట్ చేసేటప్పుడు చెక్ బాక్స్ని సెలెక్ట్ చేయండి అని అడుగుతుంది. ఓకే, అలాగే కొన్ని కంట్రోల్ బటన్స్ని చూజ్ చేసుకుంటాము. ఇవన్నీ ఉంటే వీటిని ఏమంటారు అంటే ఇన్పుట్ డిజైన్ కంట్రోల్స్ అంటారు. అలాగే నావిగేషన్ అంటే ఇందాక మీకు చూపించాను కదా, సైడ్లో కొన్ని మనం రెగ్యులర్గా ఓపెన్ చేసే ఓకే ఫైల్స్ లిస్ట్ కానీ మెనూస్ లిస్ట్ కానీ మనకి పక్కన డిస్ప్లే అవుతుంది. దాన్ని ఏమంటారు అంటే నావిగేషన్ అంటారు. మెనూ ఐటమ్స్, సెర్చ్ ఫీల్డ్, పేజ్ నెంబర్స్ ఇవన్నీ మీకు సైడ్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి కదా, వీటిని నావిగేషన్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీడ్బ్యాక్ అంటే కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అంటే ప్రోగ్రెస్ బార్స్, నోటిఫికేషన్స్, ఓకే మెసేజ్ బాక్సెస్, వీటన్నింటిని ఏమంటారు అంటే ఫీడ్బ్యాక్ అంటారు. ప్రోగ్రెస్ బార్ అంటే ఏంటి? ఇక్కడ మనకి సో ప్రోగ్రెస్ బార్స్ అంటే చెప్పాను కదా ఇంతకుముందు, మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకునేటప్పుడు, అప్లోడ్ చేసుకునేటప్పుడు అది ఇంకా ఎంత టైం పడుతుంది అనేది మనకు కనపడడము, అలాగే ఏదైనా ఆప్షన్స్ నొక్కినప్పుడు దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ రావడము, అలాగే మెసేజ్ బాక్సెస్ రావడము, వీటన్నిటిని ఫీడ్బ్యాక్ అంటారు. అలాగే అవుట్పుట్ డిజైన్స్ అంటే ఏంటంటే స్క్రీన్ షాట్స్ ఏమన్నా కావాలి అంటే మనము ప్రింట్ తీసుకోవచ్చు. వాటిని ఎలా తీసుకోవాలి ఏంటి అనేది వీటికి అవుట్పుట్ డిజైన్స్ అంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇంటర్ఫేస్ డిజైన్ ఎలిమెంట్స్లో వస్తాయి. ఇవన్నీ ఏంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఏ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి విజువల్ డిజైన్ అంటే ఏంటి అంటే మనకు కనిపించే యూజర్ ఇంటర్ఫేస్ని బై యూజింగ్ సింబల్స్, కలర్స్, గ్రాఫిక్స్ యూజ్ చేసి మనం ఏమన్నా డిజైన్ చేసాము అంటే దాన్ని ఏమంటారు అంటే విజువల్ డిజైన్. ఇంతకుముందు మీరు గూగుల్ అనే వర్డ్ చూసారు. ఆ గూగుల్ అనే వర్డ్ చూసారు అంటే ప్రతి లెటర్కి ఒక కలర్ ఉంది. అలాగే ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ పెట్టారు. సో ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయి అంటే బై యూజింగ్ సమ్ విజువల్ ఎఫెక్ట్స్. అవునా? అంటే వాటిని ఏమంటారు యానిమేషన్స్ అనే కావచ్చు, టూ డి యానిమేషన్స్, గ్రాఫిక్స్, ఇవన్నీ మనం యూజ్ చేసి మనం ఏంటి అంటే మన యూజర్ ఇంటర్ఫేసెస్ని అట్రాక్టివ్గా మంచిగా డిజైన్ చేస్తామన్నమాట. ఓకేనా? దట్ ఈస్ విజువల్ డిజైన్స్. అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్, హెల్ప్ సిస్టమ్స్. ఈ హెల్ప్ సిస్టమ్ అంటే ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాము. ఏంటంటే ప్రతి ఒక్కదాని ఇప్పుడు మనం కొన్ని పాస్వర్డ్స్ ఎంటర్ చేస్తూ ఉన్నప్పుడు అది పక్కన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. యువర్ పాస్వర్డ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 సింగిల్ క్యాపిటల్ లెటర్, 1 స్మాల్ లెటర్ అండ్ 1 సింబల్, కొన్ని ఫ్యూ నెంబర్స్ అని చెప్పేసి మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట మనం యూజ్ చేసే అప్లికేషన్ని బట్టి.
సో అవన్నీ ఎలా వస్తాయి అంటే త్రూ హెల్ప్ నుంచి వస్తాయి. అలాగే మనకి ఏదైనా ఆప్షన్ అర్థం కాలేదనుకోండి, ఇదేంటి ఎలా యూజ్ చేయాలనేది అప్పుడు ఆటోమేటిక్గా హెల్ప్కి వెళ్ళి ఆ ఆప్షన్ గురించి టైప్ చేస్తే దాని గురించి గైడ్ మొత్తం మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, దాన్ని ఏమంటారు అంటే హెల్ప్ సిస్టమ్ అంటారు. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేసెస్. ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాము అంటే బేసిక్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమంటామంటే టైప్స్ చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటి అంటే యూజర్ ఇంటర్ఫేసెస్ రోజు రోజుకి ట్రెండీగా మేము రెడీ చేస్తున్నారు. రోజు రోజుకి అసలు వాటిని చూస్తేనే ఏమంటారు, అస్థెటిక్ ఫీలింగ్ అంటే మంచి సూపర్గా ఉండేటట్టుగా, అంటే ఇప్పుడు గ్రాఫిక్స్ పెట్టినా ఏది పెట్టినా ఇప్పుడు చూసారు, మనం ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, మనం వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ థంబ్నెయిల్స్ క్రియేషన్ ఎలా చేస్తున్నారు, సూపర్గా ఉంటాయి. ఓకే, అలాగనమాట ప్రతి ఒక్కటి ఏంటంటే ఆ, ఎంత వరకు పాసిబుల్ అయితే అంతవరకు మంచి డిజైన్స్ యూజ్ చేసి, ఓకేనా, ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేస్తున్నాము కదా. సో ఆ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసేటప్పుడు ఈ రోజుల్లో ఏంటి అంటే జనరల్గా ఓల్డెన్ డేస్లో అయితే అన్ని కమాండ్ ప్రాంప్ట్స్లోనే వర్కౌట్ చేసేవాళ్ళు. ఒక ఫైల్ సేవ్ చేయాలన్నా, ఒక ఫైల్ డిలీట్ చేయాలన్నా, ఓకేనా, ఏ డేటా అయినా కానీ కంప్యూటర్లో స్టోర్ చేసుకోవాలన్నా కానీ మనం ఓల్డెన్ డేస్లో ఏం చేశారు అంటే, ఓకే, కమాండ్ లాంగ్వేజ్ అంటే డాస్ ప్రాంప్ట్ని యూజ్ చేసి వర్కౌట్ చేసుకునేవాళ్ళు. ఓకే, ఇప్పటికైనా మనం చేస్తున్నాం. ఇప్పుడు జావా లాంగ్వేజ్లో పాత్ సెట్ చేసేటప్పుడు, ఓకేనా, లేదంటే ఏదైనా సి వర్క్ చేయాలంటే పుటి ఓపెన్ చేసుకునేటప్పుడు, సో ఇప్పటికీ మనం డాస్ కమాండ్స్ యూజ్ చేస్తూనే ఉన్నాం. ఓకేనా, బట్ దానికంటే ఇప్పుడు అది కొంచెం ఓల్డెన్ డేస్లో ఇంకా ఇప్పటితో కంపేర్ చేస్తే ఎక్కువ ఉండేది. ఇప్పటికీ లైనక్స్లో కూడా వాడుతూనే ఉన్నాం, వాడట్లేదు అని నేను చెప్పను. నాట్ ఓన్లీ లైనక్స్, మీరు ఇవి ఏమంటారు, బిగ్ డేటా యూజ్ చేసిన యుబుంటూలో యూజ్ చేసినప్పుడు కూడా కొన్ని వర్క్స్ చేయాలి అంటే డాస్ ఓపెన్ చేస్తారనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు అలా కాకుండా టుడే అనేది యూజర్ ఇంటర్ఫేసెస్ అనేది ఎక్కువ ఎక్కువ ఎలా డిజైన్ చేస్తున్నారు అంటే ఇక్కడ చూడండి అండర్లైన్ చేసింది కదా, గ్రాఫికల్ బేస్ తోటి వాయిస్, అంటే మనం ఇప్పుడు ఏంటి నేను అన్నీ టైప్ చేసే ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోవాలని లేదు. నేను మాట్లాడితే నా మాట్లాడిన అంటే మనం వాయిస్ త్రూ కూడా ఏ డేటా అయినా కానీ రిట్రీవ్ చేసుకోవచ్చు సిస్టంలోంచి. అలాగే టచ్ బేస్డ్ అండ్ సో అన్, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి మనకి. ఆ యూజర్ ఇంటర్ఫేసెస్ కింద ఇక్కడ మనము 4 టైప్స్ కింద డివైడ్ చేశారు. ఆ యూజర్ ఇంటర్ఫేసెస్ అంటే చూడండి, ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ ఏంటి అంటే ఇక్కడ, ఓకే, కమాండ్ లాంగ్వేజ్ ఇంటర్ఫేస్. కమాండ్ లాంగ్వేజ్ ఇంటర్ఫేస్ అంటే చెప్పాను కదా ఇంతకుముందు మనం. ఓకే, కమాండ్ లాంగ్వేజ్ ఇంటర్ఫేస్, గ్రాఫికల్ యూజర్ జియోఐ ఇంటర్ఫేస్, మెనూ డ్రివెన్ ఇంటర్ఫేస్, ఫామ్ ఫిల్లింగ్ ఇంటర్ఫేస్. దీస్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. ఏంటమ్మా ఇవి? 4 టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. లెట్ us discuss one by one now. So what is the first one here? The first one is uh, ఓకే, కమాండ్ లాంగ్వేజ్ ఇంటర్ఫేస్. కమాండ్ లాంగ్వేజ్ ఇంటర్ఫేస్ అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పేశాను ఏంటంటే, అది డాస్ ప్రాంప్ట్ యూజ్ చేసి మనం ఏవైతే ఇప్పుడు కమాండ్స్ యూజ్ చేసి, సో అంటే మనం ప్రతి డ్రైవ్లోకి వెళ్ళడము, ఆ డ్రైవ్లో ఫైల్ క్రియేట్ చేసుకోవడము, ఆ ఫైల్ని సేవ్ చేసుకోవడము, మళ్ళీ ఒక డ్రైవ్లో నుంచి ఇంకొక డ్రైవ్లోకి రావడము, ఓకేనా, మేక్ డైరెక్టరీ, ఒక డైరెక్టరీని అంటే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవడము, లేదంటే చేంజ్ డైరెక్టరీ, ఒక డైరెక్టరీలో నుంచి ఇంకొక డైరెక్టరీలోకి మారడము. ఓకే, ఇవన్నీ మనము కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసే ఒకప్పుడు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం. బట్ ఓకే, ఆ కైండ్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ని ఏమంటారు అంటే కమాండ్ లాంగ్వేజ్ ఇంటర్ఫేసెస్ అంటారు. ఓకే, ఇవి ఆల్రెడీ ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా విన్నారు. సి కోలన్ యూజర్స్ అడ్మిన్ సి డాట్ డాట్ చేంజ్ డైరెక్టర్. సి డాట్ డాట్ ఏంటండి, చేంజ్ డైరెక్టర్. సో ఇలా మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళడము, లేదు కరెంట్ ఫైల్ని క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట కమాండ్ లాంగ్వేజ్ ఇంటర్ఫేస్లో. అర్థమైందమ్మా? అండ్ సెకండ్ వన్ వచ్చేసి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ అంటే ఈ రోజుల్లో మనం యూజ్ చేసే ప్రతి యూజర్ ఇంటర్ఫేసెస్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్. ఏ ఇంటర్ఫేస్కి అయితే మౌస్ తోటి యాజ్ వెల్ యాజ్ కీబోర్డ్ తోటి జస్ట్ జనరల్గా మౌస్తో ఎక్కువ వర్క్ చేసుకొని, ఓకే, ఆ ఇంటర్ఫేసెస్తో అంటే ఆ పర్టికులర్ అప్లికేషన్ యూజ్ చేస్తామో దాన్ని జియూఐ బేస్డ్ అంటాము.
ఓకేనా. దాంట్లో ఏంటి జనరల్గా జియోఐ బేస్డ్ ఇప్పుడు మనం ఇంతకుముందు నేను ఒకటి మీకు ఓపెన్ చేసి చూపించాను, ఒక ఏమంటారు విండో లాగా. సో దాంట్లో ఏముంది చూడండి, ఇప్పుడు వర్డ్ ఫైల్ తీసుకున్నారు అనుకోండి, వర్డ్ ఫైల్లో ఎలా ఉంటుంది, ఫైలు, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, ఫార్మాట్, టూల్స్, ఇవన్నీ ఉంటాయి. వర్డ్ ఫైల్ తీసుకుంటాయి ఇవన్నీ, వీటిని ఏమంటారు అంటే జియోఐ బేస్డ్, ఓకే, విండోస్ స్క్రీన్స్ అంటారు. మీరు వర్డ్ తీసుకున్నా, ఎక్సెల్ ఫైల్ తీసుకున్నా, పెయింట్ తీసుకున్నా, లేదంటే జనరల్గా ఒక ఫోల్డర్ ఎలా ఓపెన్ చేస్తారు, ఓకే, ఫోల్డర్లో ఫైల్స్ ఎలా ఓపెన్ చేస్తారు, వీటిలో ఏది చూసినా కానీ ఇవన్నీ ఏంటి అంటేనమ్మా జస్ట్ జియోఐ బేస్డ్ విండోస్ స్క్రీన్స్ అన్నమాట. అర్థమైందా. అండ్ నెక్స్ట్ మెనూ డ్రివెన్ ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఇక్కడ ఆల్రెడీ చూపిస్తున్నారు ఏంటి, ఏటీఎం అనేది ఒక ఎగ్జాంపుల్ కింద షో చేస్తున్నాడు. సో ఈ ఏటీఎంలో ఏముంటుంది అంటే, మీరు ఎప్పుడైతే ఏటీఎంలో ఒక కార్డ్ ఇన్సర్ట్ చేస్తారో అది ఆటోమేటిక్గా మీకు ఒక మెనూ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ తోటి మీకు ఒక మెనూ ప్రొవైడ్ చేస్తుంది. ఆ మెనూలో మీరు టచ్ చేసి సెలెక్ట్ చేసుకుంటారు. ఒకటి మీకు కావాల్సిన ఆప్షన్, విత్డ్రాయల్ ఆప్షన్ కానీ, బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ, బిల్ పే కానీ, పిన్ చేంజ్ కానీ, ఇలా ఏదన్నా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అది ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్స్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి ఇంటర్ఫేసెస్ని ఏమంటారు అంటే మెనూ డ్రివెన్ ఇంటర్ఫేసెస్ అంటారు. అర్థమైందమ్మా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు లాస్ట్ వన్ ఏంటంటే ఫామ్ ఫిల్లింగ్ ఇంటర్ఫేస్. ఫామ్ ఫిల్లింగ్ ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి, ఆన్లైన్లో మీరు ఏమైనా అప్లికేషన్స్ ఫిల్ చేస్తున్నారు అంటే ఏదైనా కోర్స్ రిజిస్టర్ చేసుకోవడం కావచ్చు, లేదు అంటే ఏదన్నా ఎగ్జామ్ అప్లికేషన్స్ ఫిల్ చేయడం కావచ్చు. ఈ రోజుల్లో ఒకప్పుడు అంటే తెలియదు కానీ ఆన్లైన్లో ఫామ్ ఫిల్లింగ్ అనేది ఈ రోజుల్లో అందరికి అర్థమవుతూనే ఉంటుంది. అంటే కొంచెం లేబుల్స్, టెక్స్ట్ బాక్సెస్, నేము టెక్స్ట్ బాక్స్, స్టూడెంట్ ఐడి టెక్స్ట్ బాక్స్, అడ్రస్ టెక్స్ట్ బాక్స్, ఇలా మీకు టెలిఫోన్ నెంబర్ టెక్స్ట్ బాక్సెస్, ఇలా ఉన్న వీటిని ఏమంటారు అంటే, ఓకే, ఫామ్ ఫిల్లింగ్ ఇంటర్ఫేసెస్ అంటారు. ఓకే, ఫామ్ కైండ్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. Okay, these four are the types of interfaces. If you'll see the next concept వచ్చేసి, okay, fundamentals of component based GUI development. ఇందులో ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ కాంపోనెంట్ బేస్డ్ జిఐ డెవలప్మెంట్ అనేది. సో వీటిలో ఈ కాంపోనెంట్ బేస్డ్ జిఐ డెవలప్మెంట్కి వెళ్ళే ముందు ఏంటంటే కొన్ని బేసిక్స్ చూసుకొని దెన్ విల్ గో టు దిస్ కాన్సెప్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ కాంపోనెంట్ బేస్డ్ జిఐ. ఓకే, ఇక్కడ సేమ్ స్టేట్మెంట్, బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ ద కాంపోనెంట్ బేస్డ్ జిఐ డెవలప్మెంట్ లెట్ us డిస్కస్ సమ్ బేసిక్ ఎలిమెంట్స్ ఇన్ జిఐ. ఓకే, ఆ బేసిక్ ఎలిమెంట్స్ ఏవేంటి అని నేర్చుకొని దెన్ విల్ లెర్న్ ద కాంపోనెంట్ బేస్డ్ జిఐ డెవలప్మెంట్. ఓకే, సో వాటిలో ఏమేమి ఉన్నాయి బేసిక్ ఎలిమెంట్స్ ఇన్ జిఐ అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది చూడండి, మెనూస్ అండ్ నావిగేషన్స్. మెనూస్ అంటే ఇంతకు ముందు ఆల్రెడీ చూసారు, ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ, వ్యూ మెనూ అని చెప్పేసి. వాటిలోకి మళ్ళీ మీరు ఒక ఫైల్ మెనూని క్లిక్ చేసి దాంట్లో ఉన్న కొన్ని ఆప్షన్స్ అన్నీ వస్తాయి. అంటే ఏంటి, ఫైల్ ఓపెన్, న్యూ ఫైల్ ఓపెన్, ఓకే, అండ్ సేవ్ యాజ్, ప్రింట్, ఇలాంటి కొన్ని ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఓకేనా, వాటిని ఏమంటారు అంటే మెనూస్. ఓకే, అవి ఎక్కువగా మీకు ఎక్కడ కనపడుతూ ఉంటాయి అంటే ఎంఎస్ వర్డ్లో కానీ, ఎక్సెల్లో కానీ, గూగుల్ షీట్స్లో కానీ, ఇలాంటి అన్నింటిలో మెనూస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్సే ఉంటాయి. మెనూస్ కైండ్ ఆఫ్ బటన్సే ఉంటాయి అన్నమాట, ఆప్షన్సే ఉంటాయి మీకు అక్కడ. అండ్ నావిగేషన్ అంటే ఇందాక చెప్పాను కదా మీకు, సైడ్లో మనం ఓపెన్ చేసే అంటే రీసెంట్గా ఓపెన్ చేసిన డాక్యుమెంట్స్ కావచ్చు, ఫోల్డర్స్లో మళ్ళీ సబ్ ఫోల్డర్స్ కావచ్చు, అవన్నీ మీకు సైడ్లో కనపడుతూ ఉంటాయి. ఈవెన్ సర్చ్ బార్ కూడా కనపడుతూ ఉంటుంది. ఓకేనా, హెల్ప్, సర్చ్ బార్, ఇవన్నీ మీకు సైడ్లో లెఫ్ట్ సైడ్లో కొంచెం ఒక చిన్న బాక్స్ లాగా ఉండి కనపడతాయి. అది ఇంతకుముందు మీకు ఆల్రెడీ చూపించాను నేను, నావిగేషన్ అని చెప్పేసి. ఓకే, ఇవి బేసిక్ ఎలిమెంట్స్. అండ్ విండోస్ అంటే తెలుసు కదా. ఓకే, ఏ విండో అయినా కానీ మీకు బేసిక్ వన్. ఓకే, చూడండి ఇక్కడ మళ్ళీ మీకు ఇంకా ఎగ్జాంపుల్గా కూడా కావాలంటే కింద మీకు ఆల్రెడీ డౌన్లో ఉంది. సో ఇక్కడ ఏమేమి డిస్కస్ చేస్తున్నా, మెనూస్ అండ్ నావిగేషన్, విండోస్, కంట్రోల్స్, జిఐ ప్రోగ్రామింగ్. సో మెనూస్ అండ్ నావిగేషన్ అంటే ఇక్కడ ఆల్రెడీ కనపడుతుంది కదమ్మా. సో వ్యూ మెనూ తీసుకుంటే ఏమేమి ఉంటాయి, స్టేటస్ బారు, ఎక్స్ప్లోరర్ బారు, ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్, ఇవన్నీ మెనూస్ అంటారు. ఇక్కడ సైడ్ మీకు కనపడుతూ ఉంటాయి ఏమేంటి, మీరు నావిగేషన్ అంటే మీరు ఏ డ్రైవ్లో ఉన్నారు, ఎక్కడున్నారు, ఏ ఫోల్డర్లో ఉన్నారు అనేది ఇక్కడ కనపడుతూ ఉంటుంది లిస్ట్. ఓకే, దాన్ని నావిగేషన్ అంటారు. విండోస్ అంటే ఏంటి చూడండి, ఒక విండో స్క్రీన్ తీసుకున్నాము అంటే ఈ స్క్రీన్లో ఏమేమి ఉంటాయి,
ఇప్పుడు ప్రతి ఒక్కటి విండోనే. ఇక్కడ నేను కింద టాస్క్ బార్ కనపడుతూ ఉంటది. ఓకేనా? అలాగే పైన మీకు కొన్ని బార్స్ కనపడుతూ ఉంటది. ఈ ప్యానెల్ మొత్తాన్ని విండో అనే అంటాము. ఓకేనా? దీనికి మార్జిన్స్ ఐ మీన్ ప్రతి విండోకి లెఫ్ట్ సైడ్ మార్జిన్, రైట్ సైడ్ మార్జిన్స్, అవసరమైతే రూలర్స్ అన్నీ ఉంటాయి. ఓపెన్ బటన్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా! ఇక్కడ మినిమైజ్ బటన్, మాక్సిమైజ్ బటన్, క్లోజ్ బటన్. ఇక్కడ ఇదే కదా సింబల్స్ ఇచ్చారు సైజ్ బటన్స్ అని చెప్పేసి. సెర్చ్ బాక్సెస్, అడ్రస్ బార్స్, ఓకే, ఫ్రేమ్, ఇవన్నీ కలిపి ఏమంటారు అంటే దీన్ని జనరల్గా విండోస్ అంటారు. ఓకే, కాంపోనెంట్స్ ఆఫ్ విండోస్. అండ్ నెక్స్ట్ కంట్రోల్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ విడ్జెట్స్ ఆర్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్. డిఫరెంట్ కంట్రోల్స్ ఆర్ చూడండి, లేబుల్ కంట్రోల్, రేడియో బటన్స్, డ్రాప్ డౌన్ లిస్టు, స్క్రోల్ బారు, పిక్చర్ బారు, లిస్ట్ వ్యూ, చెక్ బాక్స్, డైలాగ్ బాక్సెస్, టెక్స్ట్ బాక్సెస్, బటన్స్. ఓకే, ఇవన్నీ మీకు ఇందులో యూజ్ చేసే, ఓకే, ఒక విండోలో యూజ్ చేసే ప్రతి ఆప్షన్ని అంటే కంట్రోల్ ఆప్షన్స్ని ఇక్కడ ఏమంటారు అంటే విడ్జెట్స్ అంటారు. ఓకేనా? అంటే ఏం చెప్తాము, ఇప్పుడు మనకి ఒక లేబుల్ ఉంది. ఇంతకుముందు మనము టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి. ఆ టెక్స్ట్ బాక్సెస్లో డేటా టైప్ చేస్తాము. అది ఓన్లీ నెంబర్స్ యాక్సెప్ట్ ఇప్పుడు మొబైల్ నెంబర్ అనేది ఉంది. మొబైల్ నెంబర్ అనే టెక్స్ట్ బాక్స్ ఓన్లీ మీకు డేటాని నెంబర్స్ రూపంలోనే యాక్సెప్ట్ చేస్తుంది. అంతేగాని మీరు ఏబిసిడి సెంటర్ చేస్తారంటే తీసుకోదు. ఓకే, అది ఒక కంట్రోల్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్. అలాగే రేడియో బటన్స్ ఉంటాయి, చెక్ బాక్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ దేని కింద వస్తాయి అంటే కంట్రోల్స్ కింద వస్తాయి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే జియుఐ ప్రోగ్రామింగ్. ఈ జియుఐ ప్రోగ్రామింగ్లో ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఈవెంట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్. వాట్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఏ ఈవెంట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్ విచ్ ప్రొవైడ్స్ జియుఐ కాంపోనెంట్స్. జియుఐ కాంపోనెంట్స్ ప్రొవైడ్ చేసి ఒక ఈవెంట్ని క్యారీ చేసే ప్రోగ్రామింగ్నే జియుఐ ప్రోగ్రామింగ్ అంటారు. ఓకేనా? బై యూజింగ్ దిస్ జియుఐ ప్రోగ్రామ్స్, okay, it creates icons and widgets that are displayed to a user and organize them inside a screen window. సో మనకి ఇక్కడ ఏం చేస్తుంది, ఐకాన్స్ క్రియేట్ చేయొచ్చు, లేదా కంట్రోల్ బటన్స్ క్రియేట్ చేయొచ్చు, లేదా టెక్స్ట్ బాక్సెస్ క్రియేట్ చేయొచ్చు, లేబుల్స్ క్రియేట్ చేయొచ్చు, అన్ని క్రియేట్ చేయొచ్చు జియుఐ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి. అవన్నీ ఎక్కడ కనబడతాయి? యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ పైన అవన్నీ మీకు కనబడుతూనే ఉంటాయి. జనరల్గా ఇవన్నీ ఎలా చేస్తారు అంటే జావాలో క్రియేట్ చేసుకోవచ్చు, ఏడబ్ల్యూటీ యూజ్ చేసి చేసుకోవచ్చు, హెచ్టిఎంఎల్ యూజ్ చేసి చేసుకోవచ్చు. అవునా? అలాగే .NETలో కొన్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. రైట్, అవన్నీ ఏమంటారు అంటే జియుఐ ప్రోగ్రామింగ్ అంటారు. ఓకేనా? హియర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ మెథడాలజీ. రైట్, యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ మెథడాలజీ. దిస్ ఈస్ ద లాస్ట్ కాన్సెప్ట్ ఇన్ యూజర్ ఇంటర్ఫేసెస్. యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ మెథడాలజీ, అంటే యూజర్ ఇంటర్ఫేసెస్ని ఎలా డిజైన్ చేస్తారు అంటే ఎలా డిజైన్ చేస్తాము అంటే దీనికోసం మనకి ఇది కూడా ఒక ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ లాగానే ఉంటుంది. అంటే ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ అంటే ఏంటి నాన్న? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటారు. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్కి అయితే మనకి ఎలాగైతే ఫేజెస్ ఉన్నాయో, ఫేజెస్ ఏంటి? కమ్యూనికేషన్ ఫేజ్, రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ ఫేజ్, డిజైన్ ఫేజ్, కన్స్ట్రక్షన్ ఫేజ్, డిప్లాయ్మెంట్ ఫేజ్, ఇలా మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో కొన్ని ఫేజెస్ ఉంటాయి కదా. అలాగే ఈ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ని పర్ఫామ్ చేయాలంటే కూడా దీనికి కూడా కొన్ని ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజెస్ ఎలా ఉంటాయి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉంటాయి. ఓకే, సో దోస్ ఆర్ ద ఫస్ట్ వన్ ఈజ్ రిక్వైర్మెంట్ డెవలప్మెంట్. వాటిలో ఫస్ట్ వన్ ఏంటి? రిక్వైర్మెంట్ డెవలప్మెంట్. సెకండ్ వన్ ఏంటి? యూజర్ ఇంటర్ఫేస్ స్ట్రక్చర్ డిజైన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఏంటి? ఇంటర్ఫేస్ స్టాండర్డ్ డిజైన్. ఓకే, డిజైన్ ప్రోటోటైప్. నెక్స్ట్ జియుఐ ఇంప్లిమెంటేషన్, లాస్ట్లో జియుఐ టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్. ఓకే, రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసిన దగ్గర నుంచి, అంటే ఈ డిజైన్ కోసం మనం రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసి దాని బేస్డే కదా డిజైన్ అనేది పర్ఫామ్ చేస్తాము. సో అందుకని ఈ డిజైన్ కోసం మనం రిక్వైర్మెంట్స్ ఫేజ్ నుంచి, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఆర్ డెవలప్మెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని జియుఐ క్రియేట్ చేసిన తర్వాత టెస్ట్ చేసి ఎవాల్యుయేషన్ చేసే వరకు, అంటే టెస్ట్ చేసి దాన్ని యూస్ చేసేంత వరకు మీకు ఇక్కడ మిగతా మొత్తం ఓవరాల్ సిక్స్ ఫేజెస్ వచ్చినాయి. 6 ఫేజెస్ వచ్చాయి. ఓకేనా? ఈ 6 ఫేజెస్ గురించి కింద మీకు మళ్ళీ 1 by 1 ఒక చిన్న డీటెయిల్ ఉన్నాయి, మీన్ సింగిల్ లైన్ డిస్క్రిప్షన్ ఉన్నాయి. లెట్ us see those. ఓకే, ఇవి మనకి ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ 6 ఫేజెస్. ఫస్ట్ వన్ ఏంటి?
రిక్వైర్మెంట్ డెవలప్మెంట్. ఓకే. ఈ రిక్వైర్మెంట్ డెవలప్మెంట్ అంటే యూజర్‌కి కావాల్సిన నీడ్స్ ఏంటి? ఛాలెంజెస్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఏంటి? అవన్నీ యూజర్స్ రిక్వైర్మెంట్స్ డెవలప్మెంట్‌లో మనం డిఫైన్ చేస్తామన్నమాట. ఓకే. యూజర్ నీడ్స్, ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఎక్కడ చేస్తామమ్మా? ఈ రిక్వైర్మెంట్ డెవలప్మెంట్‌లో చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్ స్ట్రక్చర్ డిజైన్. స్ట్రక్చర్ డిజైన్ అనేది ఓకే. స్ట్రక్చర్ చార్ట్స్ యూజ్ చేసి డెవలప్ చేస్తాము. స్ట్రక్చర్ చార్ట్ అంటే నిన్నటి క్లాస్‌లో మనం నేర్చుకున్నాం కదా! ఇప్పుడు ఓవరాల్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఏంటి? ఆ స్ట్రక్చర్‌ని స్ట్రక్చర్ చార్ట్‌లో రిప్రజెంట్ చేస్తాము. ఈ స్ట్రక్చర్ చార్ట్ ఎలా ఉంటది? ఏదైనా సరే హైరార్కికల్ మేనర్‌లో బాక్స్ బై బాక్స్ మనం డివైడ్ చేస్తా ఉంటాము. పైన ఏముంటది? నెక్స్ట్ లెవెల్‌లో ఏముంటది? థర్డ్ లెవెల్‌లో ఏముంటది? నిన్న స్ట్రక్చర్ చార్ట్ గురించి మనము మన ఆర్గనైజేషన్‌లో ఉన్న కోర్సెస్ గురించి డిస్కస్ చేసాం. అంటే ప్రోగ్రామ్స్ గురించి డిస్కస్ చేసాం ఫస్ట్. ఓవరాల్ ప్రోగ్రామ్స్ ఇన్ ఏ కాలేజ్. దాంట్లో ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయి? డిప్లొమా ప్రోగ్రామ్ ఉంది, బీటెక్ ఉంది, ఎంటెక్ ఉంది. సో 3 ప్రోగ్రామ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ కాలేజ్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. మళ్ళీ ఆ 3 ప్రోగ్రామ్స్‌లో మళ్ళీ డిప్లొమాలో ఎన్ని కోర్సులున్నాయి? బీటెక్‌లో ఎన్ని కోర్సులున్నాయి? ఎంటెక్‌లో ఎన్ని కోర్సులున్నాయి? ఇట్లా మనం ఏంటి అంటే హైరార్కికల్ మేనర్‌లో ఓవరాల్ మాడ్యూల్‌ని డిస్క్రైబ్ చేస్తే ఓకే. దాన్నేమంటారు అంటే స్ట్రక్చర్ చార్ట్స్ అంటారు. అర్థమైందమ్మా? నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫేస్ స్టాండర్డ్ డిజైన్. ఈ ఇంటర్ఫేస్ స్టాండర్డ్ డిజైన్‌లో ఏం చేస్తామంటే, ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఏమన్నా ఫార్మ్స్, రిపోర్ట్స్, మెనూస్, స్క్రీన్స్ ఉంటాయో అవన్నీ ఆ యూజర్ ఇంటర్ఫేస్‌లో ఇంక్లూడ్ చేస్తారు. ఓకే. ఏదైనా ఫార్మ్ కైండ్ ఆఫ్ డిజైన్స్ తీసుకోవాలి. రిపోర్ట్స్ ఏమన్నా ప్రింట్ జనరేట్ చేయాలి. ఓకే. అకార్డింగ్ టు దట్ అప్లికేషన్ మెనూస్ ఏమన్నా పెట్టాలి. స్క్రీన్స్ ఏమన్నా క్రియేట్ చేయాలి. అవుట్‌పుట్ స్క్రీన్స్ కావచ్చు ఏవైనా. వాటన్నిటికి యూజ్ చేసేవన్నీ ఎక్కడ క్రియేట్ చేస్తారు? ఈ ఇంటర్ఫేస్ స్టాండర్డ్ డిజైన్‌లో క్రియేట్ చేస్తారనమాట. సరేనా? నెక్స్ట్ డిజైన్ ప్రోటోటైప్. ఈ డిజైన్ ప్రోటోటైప్‌లో ఏం చేస్తారంటే రఫ్ లేఅవుట్. ఓకే. ఓవరాల్ ప్రాజెక్ట్ రఫ్ లేఅవుట్ అనేది ఈ డిజైన్ ప్రోటోటైప్ కింద తీసుకుంటారు. నెక్స్ట్ జియూఐ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఏదైతే మనం రఫ్ లేఅవుట్ తీసుకున్నామో దాన్ని రియల్ టైమ్‌లో ఎగ్జిక్యూట్ చేస్తారు. అంటే ఫైనల్ లేఅవుట్ తీసుకుంటారనమాట. రఫ్ లేఅవుట్ నుంచి ఫైనల్ లేఅవుట్. ఇంక దాన్ని బేస్ చేసుకొని నువ్వు కోడింగ్‌కెళ్ళిపోవాలనమాట. అలా తయారు చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఏమని చెప్పాను? జియూఐ టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్. సో, మనం అదంతా ఒకసారి ఫైనల్ లేఅవుట్ డిజైన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాము. మనం కనుక్కున్నయన్నీ అంటే యూజర్‌కి కావాల్సినయన్నీ మనము పెట్టామా లేదా? ఎక్కడన్నా ఏదన్నా మిస్ చేశామా? లేదంటే ఏదైనా డీవియేట్ అయిందా? అలా మొత్తం చెక్ చేసి మళ్ళీ ఒక్కసారి అంటే యూజర్ దీన్ని సపోజ్ నేను ఇన్పుట్ ఇస్తాను. అంటే ఏంటి మనం మొత్తం డిజైన్ డ్రా చేసిన తర్వాత కూడా ఒకసారి ఏదో ఒక ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మొత్తాన్ని చెక్ చేయడాన్ని ఇక్కడ ఏమంటారు అంటే జియూఐ టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అంటారు. అర్థమైందమ్మా? సో, దిస్ ఈజ్ అబౌట్ ఈ మొత్తం వచ్చేసి మీకు థర్డ్ యూనిట్‌లో సెకండ్ చాప్టర్. ఇదేంటంటే యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ గురించి మొత్తం మనం డిస్కస్ చేసాం. దిస్ ఈజ్ అబౌట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్. అర్థమైందమ్మా? సో, ఇప్పటి వరకు మనకి ఎంత కంప్లీట్ అయిందంటే 3 యూనిట్స్. ఈ రోజుకి మనము కంప్లీట్‌గా 3 యూనిట్స్ నేర్చుకున్నారు. అర్థమైందా? అంటే హాఫ్ ఆఫ్ ద సిలబస్ మీకు రివిజన్ జరిగింది ఎస్‌సిలో. రిలేటెడ్ దిస్ ఇప్పటివరకు మనం చదువుకున్న ఈ 3 యూనిట్స్‌లో కావచ్చు, ఏదన్నా ఇండివిడ్యువల్‌గా మీరు ఏదన్నా పర్టిక్యులర్ వీడియో వింటున్నప్పుడు ఏదన్నా డౌట్ వస్తే యూ కెన్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. ఆల్రెడీ మీకు తెలుసు కదా! నా నెంబర్ మీ గ్రూప్స్‌లోనే ఉంటుంది. ఎప్పుడన్నా ఇంకా క్లియర్‌గా కావాలి, డౌట్స్ ఉన్నాయి, ఏదైనా హెల్ప్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడైనా గానీ సబ్జెక్ట్‌కి రిలేటెడ్ క్వెషన్స్ కోసం ఎప్పుడైనా గానీ ఎయిదర్ పింగ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో, దాన్ని బట్టి నేను ఇమ్మీడియేట్‌గా మీకు రిప్లై ఇచ్చేస్తాను. ఓకేనా? కుదిరితే నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను. మీరు మీరు మీ అంటే మీరడిగిన క్వెషన్‌ని బట్టి, దాని అవసరాన్ని బట్టి నేను మీకు రెస్పాన్స్ ఇస్తూ ఉంటాను. అంటే చాట్‌లో సరిపోతుందంటే నేను గూడా టెక్స్ట్ చేస్తాను. ఇన్‌కేస్ అది కుదరలేదు, మీతో మాట్లాడితేనే మీ డౌట్ క్లారిఫై అవుతుందంటే ఐ విల్ కాల్ యూ. ఓకే. మీరే కాల్ చేయాలనైతే ఏం నీడ్ లేదు. జస్ట్ ఒకసారి మీరు చదువుకునేటప్పుడు ఇంకా ఎక్కడైనా డౌట్స్ వచ్చి ఏదైనా అర్థం కాకపోయినా గానీ ఓకేనా? అడగండమ్మా. సరేనా? ఇప్పటివరకైతే 3 యూనిట్స్ కంప్లీట్ అయింది. ఇంకా ఏమన్నా పాసిబిలిటీ ఉంటే మిగతా 3 యూనిట్స్ కూడా చూద్దాం. రైట్? ఓకే.
ఎలాగోమ్మా నీ దగ్గర నేను అన్ని యూనిట్స్ షేర్ చేశాను కదా! ఈవెన్ నేను చెప్పిన ఫస్ట్ యూనిట్ పీపీటీస్ కూడా నీకు షేర్ చేశాను కదమ్మా! సో, మీ ఫ్రెండ్స్‌కి కుదిరితే అవి షేర్ చేయి. వాళ్ళ దగ్గర మెటీరియల్స్ ఉండి చదువుకుంటాను అంటే ఓకే. లేదు అనుకుంటే మాత్రం అట్‌లీస్ట్ గర్ల్స్ అందరికీ నువ్వు షేర్ చేయడానికి ట్రై చేయమా. ఓకేనా? రోల్ నంబర్ 8. నీకు అంటే మీకు మిగతా యూనిట్స్ అన్నీ రావచ్చు. కానీ కొంచెం ఫస్ట్ యూనిట్ నేను పీపీటీస్ ఇచ్చాను కదా! అది కూడా కుదిరితే అందరికి ఒకసారి షేర్ చేయి నాన్న. సరేనా? ఐ థింక్ మీకు రేపటి నుంచి ఎగ్జామ్స్ అనుకుంటాను. సో, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. ఏమన్నా డౌట్స్ వస్తే మాత్రం ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఓకేనా? రైట్. ఓకే. బాయ్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఓకే మా.